अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। शहीद भगत सिंह की तहरीक से मरकज़ी और रियासती हुकूमतों की अवाम दुश्मन पॉलिसियों के खिलाफ लड़ेंगे, CPM ज़िला सेक्रेटरी दर्शनाला मल्लेश का बयान। बिहार बुद्ध गया विहार का इंतज़ाम बुद्धिस्टों के हवाले किया जाए, समता सैनिक दल ज़िला सदर रमाकांत कामली की प्रेस मीट। और अब ख़बरें तफसील से। हल्क़े असम्बली आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल क़ब्ल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। इस कैम्प से रोज़ाना सैकड़ों अफराद इस्तिफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న. ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న. CPM ज़िला सेक्रेटरी दर्शनाला मल्लेश ने कहा कि वो शहीद भगत सिंह की तहरीक से मरकज़ी और रियासती हुकूमतों की तरफ से अपनाई जा रही अवाम दुश्मन पॉलिसियों के ख़िलाफ़ लड़ेंगे। इतवार के रोज़ शहीद भगत सिंह की बरसी के मौके पर CPM पार्टी के ज़ेर एहतमाम आदिलाबाद ज़िला मुस्तखर में एक रैली का इनेकाद किया गया। बाद अज़ा इन्होंने शहर मुस्तखर में शहीद भगत सिंह के मुजस्समे पर फूल चढ़ाकर खिराज अक़ीदत पेश किया। इस मौके पर किरण स्वामी, जमुना आशन्ना के अलावा दीगर क़ायदीन मौजूद थे। రాజగురు సుఖదేవులకు సాధిస్తాం. మార్క్సిస్టు యోధులారా మీ ఆశయాలను సాధిస్తాం. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ప్రజా కార్మిక ఘర్షక పోరాటాలు. రాజగురు సుఖదేవుల యొక్క
94వ వర్ధంతిని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాము. పార్టీ కార్యాలయం నుంచి ఇక్కడి వరకు ర్యాలీ నిర్వహించి భగత్ సింగ్ గారి విగ్రహానికి పూలమాలలు సత్కరించి నివాళులు అర్పించాం. భగత్ సింగ్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి పార్టీ కార్యకర్తలు శ్రేయోభిలాషులందరూ కూడా దీక్ష భూమితో ఉన్నారు. భగత్ సింగ్ కోరుకున్నటువంటి రాజ్యాంగం మత రాజ్యాంగం లేని మనుషులందరూ సమానమే, రాజకీయాలు వేరు మతం వేరు అని చెప్పినటువంటి భగత్ సింగ్ స్ఫూర్తి ఈరోజు పాలకుల యొక్క నిర్లక్ష్యం పూరితంగా మతాలు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను ప్రభావితం చేస్తూ మనుషుల మధ్యన కొట్లాటలు సృష్టిస్తూ గొడవలు చేసేటటువంటి ప్రయత్నం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఇది మంచిది కాదు అని చెప్పి భగత్ సింగ్ ఆ రోజే చెప్పాడు. మతాలలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలను విసర్జించాలి అని చెప్పాడు. పార్టీగా, సిపిఎం పార్టీగా, ట్రేడ్ యూనియన్లుగా, మహిళా సంఘాలుగా, ఉద్యోగ విద్యార్థి యువజన సంఘాలుగా మేము పిలుపునిస్తూ ఉన్నాము. ఈ దేశాన్ని భగత్ సింగ్ కోరుకున్న దేశంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. భగత్ సింగ్ కోరుకున్నటువంటి రాజ్యాంగం తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అంతిమ లక్ష్యం భగత్ సింగ్ కోరుకున్నట్టు సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించడం, దోపిడీ వ్యవస్థను రద్దు చేయడం తప్ప ఇంకో మార్గం లేదు అని చెప్పి సిపిఎం పార్టీగా పిలుపునిస్తూ ఉన్నాం. భగత్ సింగ్ ఆశయ సాధన కోసం, ఆ లక్ష్య సాధన కోసం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సెలవు. समता सैनिक दल ज़िला सदर रमाकांत कामली ने कहा कि बिहार के मशहूर बुद्ध गया विहार का इंतज़ाम बुद्धिस्टों के दिया जाए, ना कि ब्राह्मणों को। इन्होंने इतवार के रोज़ आदिलाबाद ज़िला मुस्तखर के प्रेस क्लब में मीडिया से खिताब किया। इन्होंने ज़िले के हर एक शहरी से अपील की कि वो बुद्ध पूर्णिमा के मौके पर बड़ी तादाद में बुद्ध गया विहार आकर आज़ादी की तहरीक में हिमायत का इजहार करें। इन्होंने सबको मुत्तहिद होने और बुद्ध गया विहार को हासिल करने की अपील की। महाबोधि बुद्ध विहार महाबोधि बुद्धुलके इव्वाली महाबोधि बुद्ध विहार महाबोधि बुद्ध विहार बौद्धुलके टीएमसी एक्ट बीटीएमसी एक्ट నేను రమాకాంత్ కాంబ్లే సమతా సైనిక్ దళ్ జిల్లా సంఘటక్. ఈ ప్రెస్ మీట్ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం, మనము వచ్చే బౌద్ధ పూర్ణిమ నాడు తథాగత్ గౌతమ్ బుద్ధుని జయంతి సందర్భంగా మనం అందరం ఆదిలాబాద్ నుండి పెద్ద ఎత్తున మహాబోధి బుద్ధ విహార్ ముక్తి ఆందోళనలో మనం అందరం భాగస్వామ్యం కావాలని ఈ ఆదిలాబాద్ వాసులకు మేము ప్రత్యేకంగా కోరడం, ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరడం జరుగుతుంది. కావున మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతులు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం, చేయాలి, ఖచ్చితంగా చేయాలి. కానీ ఈసారి మన అందరం ఈ బాబాసాహెబ్ గారి జయంతిని కొంచెం మన తక్కువ మోతాదులో చేయించి డీజే ఖర్చులు అవి ఏమి చేయకుండా మనము అందరము ఇక్కడ నుంచి ట్రావెల్స్ కానీ, బస్సులు కానీ, ట్రైన్ కానీ, దాని ద్వారా మనము అందరము ఈ ఆదిలాబాద్ నుండి పెద్ద ఎత్తున అందరం అక్కడికి వెళ్ళి ఈ మహాబోధి బుద్ధ విహార్ ముక్తి ఆందోళనని విజయవంతం చేయాలని, ఇప్పుడు లేనిది ఎప్పుడు లేని అనే ఒక నినాదంతో మనం ఇప్పుడు ఈ విహార్ని సాధించలేకపోతే జీవితంలో ఎప్పుడు కూడా మనం సాధించలేము. కాబట్టి అందరం ఈ విషయాన్ని గమనించి పెద్ద ఎత్తున అందరం వెళ్ళాలి. ఈ ముక్తి ఆందోళన 1891 మన అన్నగారికి ధమ్మపాల్ శ్రీలంక నుంచి వచ్చి ఈ ఉద్యమాన్ని నడిపించారు. తర్వాత నాగ్పూర్ నుండి నాగార్జున సురేష్ ససాయి భంతేజీ గారు నడిపించారు. ఇప్పుడు ఆల్ ఇండియా బుద్ధిస్ట్ ఫారం ఈ సంఘటన ఇప్పుడు భారతదేశం అంతటా నడిపిస్తున్నది. ఈ మూడవసారి అంటే ఈ ఉద్యమాన్ని భారతదేశం కాకుండా ప్రపంచంతటా జరుగుతున్నాము. కానీ ఈ మన బౌద్ధ అనుయాయులకు మేము చేతులు జోడించి చెప్తున్నామంటే ఈ పవిత్రమైన బౌద్ధ విహారాన్ని మనము మన అధీనంలో తీసుకోవాలి. మన బీహార్ సర్కార్ని కానీ, మన కేంద్ర సర్కార్ని కానీ మేము పెద్ద ఎత్తున మెమోడం ఇవ్వడం జరిగింది, అన్నీ చేసినాం. కానీ వాళ్ళకి ఇంకా నిద్ర నుంచి లేవలేదు. కాబట్టి మేము ఈ బౌద్ధ గయాలోనే ఇప్పుడు వచ్చే పూర్ణిమ నాడు చాలా పెద్ద ఎత్తున మేము అక్కడ ధర్నా చేయడానికి ఇక్కడ నుంచి వెళ్ళాలి. అయితే అందరం వచ్చి ఆ బౌద్ధ విహార్ ముక్తి కోసం ప్రతి ఒక్కరు చిన్న పెద్ద పిల్లలు, మహిళలు అందరు కలిసి కట్టు ఈ
బౌద్ధగయాకి మనం వెళ్ళాలని మరీ మేము కోరుచున్నాము. జై భీమ్. सीपीआई ज़िला सेक्रेटरी मुद्दुपुर प्रभाकर रेड्डी ने कहा कि हम आज़ादी पसंद शहीद भगत सिंह के नज़रियात को जारी रखेंगे। इतवार के रोज़ आदिलाबाद ज़िला मुस्तखर में वाक़े पार्टी दफ्तर में शहीद भगत सिंह की बरसी तकरीब का इनेकाद किया गया। पार्टी कायदीन और कारकुनों ने शहीद भगत सिंह की तस्वीर पर फूलों की चादर चढ़ाकर खिराज अक़ीदत पेश किया। इस मौके पर खिताब करते हुए सीपीआई ज़िला सेक्रेटरी प्रभाकर रेड्डी ने कहा कि आज़ादी पसंद शहीद भगत सिंह के नज़रियात को जारी रखने का मशवरा दिया। इस मौके पर पार्टी कायदीन विलास कुंताला रामलू अरुण कुमार के अलावा दीगर मौजूद थे। अमर भगत सिंह, अमर भगत सिंह, कामरेड भगत, कामरेड राजगुरु, कामरेड सुखदेव, कामरेड भगत सिंह, कामरेड भगत सिंह, कामरेड राजगुरु, कामरेड भगत सिंह, कामरेड भगत सिंह, डाल के चले जाओ। हमारे से हमारे से अमर है, अमर है, अमर है, हमारा है। భారతదేశ స్వతంత్ర సమర యోధులు షాహిద్ సర్దార్ భగత్ సింగ్, గురుదేవ్, సుఖదేవుల 94వ వర్ధంతి నేడు జరుపుకుంటాం. మార్చ్ 23, 1931 భారత బిడ్డ, భారత స్వతంత్ర పోరాట బిడ్డ, భారత స్వతంత్రం కొరకు 24 సంవత్సరాల యుక్త వయసులే పోరాడి బ్రిటిష్ పాలకులచే ఉరిదీయబడ్డ భగత్ సింగ్ నేడు 94వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆనాడు బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన మహనీయుడు సర్దార్ భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు. ఈ ముగ్గురు ఒక టీమ్గా దేశంలో బ్రిటిష్ కటావ్, భారతదేశ బచావ్, భారతదేశ స్వతంత్రం మన చేతిలో ఉండాలి, బ్రిటిష్ వాళ్ళని నిలగొట్టాలి, బ్రిటిష్ కటావ్ అని చెప్పేసి ఉద్యమం చేసి ఒక సందర్భంలో లాహోర్ మీద కూడా బాంబు వేయడం జరిగింది అసెంబ్లీ పార్లమెంట్. భగత్ సింగ్ని పట్టుకొని ఇవాళ ఉరిశిక్ష వేయడం ముగ్గురిని, గురుదేవ్, సుఖదేవ్. వాళ్ళకి క్షమాభిక్ష పెట్టమన్నారు భగత్ సింగ్ గారిని. భగత్ సింగ్ మాట్లాడాడు, ఈ దేశానికి స్వతంత్రం రావాలి, క్షమాభిక్ష పెట్టిన ఉరిశిక్ష తప్పిస్తే నాకేం కాదు, భారతదేశంలో నా ఉరిశిక్ష ద్వారా ఆఖరి కోరిక అంటే ఉరిశిక్ష ఇచ్చే ముందు ఆఖరి కోరిక అడిగితే నాకు క్షమాభిక్ష వద్దు, తల్లిదండ్రులు కూడా చెప్పిండు. నా ప్రాణం పోతే సరే ఈ దేశంలో యువతంతా కన్ను తెరిచి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి మరి చైతన్యం అవుతుంది, బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టితేనే దేశానికి స్వతంత్రం వస్తాయని చెప్పి ఆనాడు ఉరికొయ్యల్ని ముద్దాన్న భగత్ సింగ్ ఇవాళ దేశంలో భారతరత్న అవార్డు కూడా రాకపోవడం అవమానకరంగా ఉన్నది. सीसीआई की बहाली के लिए तमाम जमातों का एहतजाज का सिलसिला जारी है। मुकामी कलेक्ट्रेट के सामने एहतजाज इतवार को 6ठे रोज़ में दाखिल हो गया। सीसीआई की अमलवारी कमेटी के अरकान ने मुतालबा किया कि मरकज़ी वज़ीर सनत फौरी तौर पर पार्लियामेंट के इस इजलास में ऐलान करे। इन्होंने ये भी कहा कि सीसीआई इंडस्ट्री की बहाली के लिए खुसूसी बजट मुख्तस किया जाए और स्क्रैप के लिए मशीनरी की फ़रोख्त के लिए टेंडर का अमल फौरी वापस लिया जाए। इन्होंने इस वक्त तक लड़ाई जारी रखने का फैसला किया जब तक इंसाफ नहीं मिल जाता। साधन कमिटी, साधन कमिटी, पार्लमेंट बడ్జెట్ సమస్యలో సీసీఐకి నిధులు వెంటనే సీసీఐకి నిధులు వెంటనే పోరాడదాం, సీసీఐని ఓపెన్ చేసేంత వరకు వర్ధిల్లాలి సీసీఐ సాధన కమిటీ. నశించాలి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండి వైఖరి, నశించాలి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి. మెంబర్ కానీ అసెంబ్లీ మెంబర్ కూడా గెలవడం కూడా జరిగింది. కానీ ఈ బడ్జెట్ సమావేశాల్లో దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం శోచనీయం. ఎంపీ గారు వెంటనే స్పందించి ఈ పార్లమెంటు సమావేశాలలో సీసీఐకి నిధులు తీసుకురావాలని చెప్పి మేము కోరడం అనేటువంటి జరుగుతుంది. ఏదైతే ఉన్నదో బాధ్యతారహితమైనటువంటి విషయాల్ని బాధ్యతాయుతంగా మాట్లాడాలి. పార్టీలు ఏమైనా కానీ జిల్లా అభివృద్ధి కొరకు ఏదైతే ప్రజలు ఓట్లేసిండ్రో, ఖచ్చితంగా గెలిపించిండ్రో, ఖచ్చితంగా ప్రజల కొరకన్నా మీరు పనిచేయాలని చెప్పి చెప్తున్నాం. అనేక లీడర్స్ తన యొక్క నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ మన ఆదిలాబాద్కు దరిద్రం ఏమున్నదంటే వాస్తవంగా గెలిచిన తర్వాత అభివృద్ధి చేసేదానికి ఎవరు కూడా ముందడుగు వేసే పరిస్థితి లేదు.
ఏరు దాటిదాకా ఏరు మల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న అనేటువంటి చందంగా ఈరోజు వివరిస్తున్నారు. ఈ పార్లమెంటు సమావేశంలో గెలిచినటువంటి బీజేపీ ఎంపీ నగేష్ గారు ఖచ్చితంగా నిధులు తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం. లేని ఎడల ఈ పోరాటం కొనసాగుతుంది. పార్లమెంటు వరకు కూడా ఈ పోరాటాన్ని తీసుకుపోవడానికి అఖిలపక్షం కానీ సీసీఐ సాధన కమిటీ కానీ ఖచ్చితంగా కృషి చేస్తాం. సాధించే వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ज़िला जनगांव में हुकूमत तेलंगाना की जानिब से 28 मार्च को रोज़ेदारों के लिए सरकारी दावत इफ्तार का अहतमाम किया जा रहा है। इस ज़िम्मन में तहसीलदार दफ्तर जनगांव में रेवेन्यू डिवीज़न ऑफिसर गोपी राम ने मुख्तलिफ मसाजिद कमेटी के ज़िम्मेदारों से जायज़ा इजलास मुनक़िद करते हुए ऐलान किया। इन्होंने बताया कि ज़िला मुस्तखर जनगांव और नरमाटा मंडल में और ज़िला सिद्दीपेट के जनगांव हल्के असम्बली में शामिल मुदूर चिरियाल मंडल्स में 28 मार्च को सरकारी दावत इफ्तार मुनक़िद होगी। इन्होंने मुतल्लिक़ा रोज़ेदारों को कसीर तादाद में शिरकत करने का मशवरा दिया। जायज़ा इजलास में सदर जाम मस्जिद कमेटी जनगांव जनाब अलहाज मोहम्मद मसीउल रहमान, जाकिर पटेल, मुतवल्ली एक मीनार मक्का मस्जिद मोहम्मद जमाल शरीफ, एडवोकेट मस्जिद हैदर मोहम्मद खादर शरीफ, मोतमद अमूमी मौली मोहम्मद ख्वाजा मुस्तमिद उद्दीन और दूसरे ज़िम्मेदारान अहबाब भी जायज़ा इजलास में शरीक थे। ज़िला सिद्दीपेट के गजवेल असम्बली हल्के के अवाम अपने मुंतखबा अवामी नुमाइंदे रुकन असम्बली के चंद्रशेखर राव की असम्बली से मुसलसल गैर हाज़िरी अवामी मसाइल से पहलू तय करने से सख्त नाराज़ है। गुज़िश्ता 15 माह में इन्होंने एक मरतबा भी हल्के की तरक्की के लिए कोई जायज़ा इजलास मुनक़िद नहीं किया। अवामी ज़रूरियात को पूरा करने वाले मुख्तलिफ़ फलाही कामों की दरख्वास्तें ज़ेर इल्तवा है। इन ख़यालात का इज़हार सदर मार्केट कमेटी गजवेल वी नरेंद्र रेड्डी, नायब सदर मोहम्मद सरदार खान, सदर मंडल कांग्रेस कमेटी कनकूर पिल्ली श्रीनिवास रेड्डी ने यहाँ मीडिया से बात करते हुए किया। इन्होंने कहा कि गजवेल के अवाम को दरपेश मसाइल से रियासती गवर्नर जिष्णु देव वर्मा को वाकिफ़ करवाने की गर्ज से साबिक़ रुकन असम्बली और सदर ज़िला कांग्रेस कमेटी टी नरसैया रेड्डी ने गजवेल पूर्व बाटा के नाम से रियासती राजभवन तक पदयात्रा मुनज़्ज़म की है, जो कि कामयाबी के साथ चौथे दिन जारी है। मोहम्मद सरदार खान ने अपने बयान में गजवेल के BRS कायद प्रताप रेड्डी पर हल्के की मफादात के ख़िलाफ़ काम करने और आवाम को मुख्तलिफ मसाइल से दो चार करने का इल्ज़ाम आयद करते हुए हक़ाइक़ को तस्लीम करने का मशवरा दिया। इन्होंने कहा कि मौलाना सागर आपाशी प्रोजेक्ट की तामीर के बाइस मुतासिर होने वाले किसानों को साबिक़ा हुकूमत ने वाजबी मुआवजा और मुतबादिल अराज़िया का और मकानात देने में नाकाम रही, जिसकी वजह प्रताप रेड्डी है। इस मौके पर जनरल सेक्रेटरी वेंका रामलू गौड़ के अलावा शाहिद अहमद और दूसरे कांग्रेस कायदीन मौजूद थे। దయ్యాలు వేదాలు పలికినట్టుంది. ప్రతాప్ రెడ్డి గారు మీ స్థాయిని ఆలోచించి ఈరోజు మా నాయకుడి గురించి మాట్లాడాలి. నువ్వు ఎప్పుడు ఏ పార్టీలో ఉండేది నీకే తెలియదు. ఆనాడు ఏదో కారణాలతోటి మా నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో పోయినా అక్కడ గౌరవం లేదు అని నువ్వు 2018లో స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి ఈరోజు ఈ దూరాతోటి గెజ్జల ప్రజలు ఆగమిస్తున్నారని నువ్వు బతుకులాంటి కాలు ముక్కితే ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నటువంటి మా నర్సన్న జీతాభత్యాలు వదులుకొని కేవలం నిన్ను గెలిపేయడానికి కాంగ్రెస్ పార్టీ। बौद्ध हल्का असम्बली इंचार्ज अड़े गजेंद्र ने कहा कि अगले 4 सालों में धनूरा भी गांव को एक मिसाली ग्राम पंचायत में तब्दील करते हुए हर तरह से खूबसूरत बनाया जाएगा। अवामी इंतज़ामिया के तहत धनूरा गांव के लिए 4 करोड़ का फंड मंजूर किया गया। अड़े गजेंद्र ने बौद्ध ज़राई मार्केट कमेटी के चेयरमैन बी गंगा रेड्डी के साथ मिलकर महात्मा गांधी नेशनल रूरल एम्प्लॉयमेंट गारंटी स्कीम के तहत तकरीबन 8 लाख रुपये की लागत से तामीर होने वाले सीसी रोड के काम का संग बुनियाद रखा। इस मौके पर इन्होंने कहा कि इंचार्ज वजीर सीतक्का ने इस गांव पर खुसूसी तवज्जो दी है और वो जल्दी गांव का दौरा करेंगे और एक पुल की तामीर के लिए संग बुनियाद रखेंगे। साथ ही गांव के आंगनवाड़ी सेंटर, लाइब्रेरी, इंदिराम्मा घरों और दीगर प्रोजेक्टों के लिए दरकार काम शुरू करेंगे। इन्होंने कहा कि हुकूमत इस गांव के लिए पहले ही 4 करोड़ तक फंड मंजूर कर चुकी है और यह गांव तमाम शोबों में आगे है, इसलिए गांव पर खुसूसी तवज्जो दी जा रही है।
నూరు గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఇక్కడ ఇప్పటి వరకు ఈ గ్రామానికి ఎస్డిఎఫ్ అయితేనేమి ఎన్ఆర్ఈజీఎస్ కింద కానీ ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఈ 3 ప్లాన్లలో కలిపి ఇప్పటివరకు 50 లక్షల రూపాయలు ఇక్కడ కేటాయించడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సీసీ రోడ్కు భూమి పూజ చేయడం జరిగింది. మరియు ఈ సంవత్సరంలోనే అంటే 2వ టర్మ్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2వ టర్మ్లోనే దాదాపుగా ఎస్సీ సబ్ ప్లాన్ 10 కోట్లు మరియు 14 కోట్లేమో ఎన్ఆర్ఈజీఎస్ కింద ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. ఓకే, మరియు ఈ పర్టికులర్ ఈ గ్రామానికి విషయానికి వస్తే దన్నూరు గ్రామానికి 3.5 కోట్లతో బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం కూడా అవుతుందని ఈ గ్రామస్తులకు తెలియజేస్తున్నాను. మరియు మీకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఇంకా మీరు సీసీ రోడ్లు కావాలన్నా ఆ ప్రపోజల్ ఇవ్వండి. తప్పకుండా ఈ వచ్చే 1 సంవత్సరంలో ఈ సీసీ రోడ్ వేయడానికి జాగా లేకుండా చేస్తానని ఈ గ్రామస్తుల సమక్షంలో తెలియజేస్తున్నాను. निर्मल जिले के कुबीर मंडल मुस्तखर में लोगों को पीने के पानी के लिए रात भर घूमना पड़ रहा है। धोबी गली और जय श्री राम कॉलोनी के मुकामी बाशिंदों ने पीने के पानी के हवाले से एहतजाज किया। वो पीने के पानी के लिए सुबह 3 बजे तक इंतज़ार करने की हालत ज़ेर पर है। अपने आवाम का गम का इजहार कर रहे थे और इस बात पर बरहमी का इजहार कर रहे हैं कि हुक्काम को बार बार दरख्वास्त करने के बावजूद इनके ख़िलाफ़ कोई कार्रवाई नहीं की गई। क्योंकि गर्मी का मौसम अब करीब आ रहा है, इनका कहना है कि इन्हें मुस्तकबिल में पीने के पानी के लिए मज़ीद कई चक्कर लगाने पड़ेंगे। इन्हें शिकायत है कि वो अपने बच्चों के साथ पीने के पानी के लिए रात भर इंतज़ार करते हैं। इस बात के बावजूद किसी को इनकी हालत ज़ार की परवाह नहीं है। इन्होंने इंतबाह दिया कि अगर अभी हुकाम ने जवाब न दिया तो वो पीर से भूख हड़ताल और एहतजाज करेंगे। మాకు నీళ్ళకి పరిశాన్ అవుతున్నది. సేండ్రలకు పోయి ఇంటికి వచ్చింది అక్కడ మాకు ఇది అవుతున్నది. మరి దొరకక వచ్చినాయి, మరి తాగుదామంటే ఇక్కడ నీళ్ళు ఉండక వచ్చినాయి, వాళ్ళు పట్టించుకోకొచ్చినాయి. మాకు నీళ్ళకి బాగా బాధ అవుతుంది. 12, 1 అవుతుంది, ఒక్కొక్క నాడు అయితే 2, 3 అవుతుంది. తెల్లందాక మాకు నిద్రలు ఉండలేవు, ఏమి ఉండలేవు. ఎన్నో దీంట్లో భరించాలా. మాకు అధికారులు కూడా అసలే పట్టించుకుంటలేరు మా గురించి. ఎంత మన గ్రామ పంచాయతీకి వచ్చి చెప్తున్నాం కానీ మా గురించి పట్టించుకుంటలేరు. మాకు నిద్రలు ఉండలేవు, ఏమి ఉండలేవు. ఎంతగానో చూడాలి ఇట్లా ఎట్లా. మరి ఇది ఎండాకాలము, పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. పిల్లలు ఇల్లు పెట్టుకొని పోతున్నాం, తిరుగుతున్నాం నీళ్ళకి. అక్కడ ఇక్కడ ఏసీ వాడపోయి పట్టుకొచ్చుకున్నందుకు పోయి మరి ఒకనాడు 3 ఆడి వాళ్ళ పోయి తిరిగి వచ్చినాం. చాలు చేసుకుంటామని బోరు అక్కడ బంద్ చేసిండ్రు. మొత్తం ఇటు నీళ్ళు లేకుండా మాకు రాకుండా బంద్ చేసేసిండ్రు. తిరిగి వచ్చినాం. తిరిగి వచ్చి మర్రా అట్లనే వండుకున్నాం నీళ్ళు లేక. ఇక శివరాత్రి కంటే 2 రోజుల ముందుగా ఎంపీడీఓ సార్ గారు వచ్చి మా గల్లీ పర్యవేక్షించారు. కానీ అప్పుడు వాటర్ కూడా బాగా ఇబ్బందికరంగా ఉండే, మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మా గల్లీలో ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది. కానీ ఏ ఎలక్షన్ వచ్చినా మేము ఏమున్నామమ్మా అంటున్నారు, కానీ మాకు పట్టించుకునే అధికారులు మాత్రం లేరు. పోయిన నెల వచ్చి అధికారులు చూసిపోయిండ్రు, కానీ ఇప్పటి వరకు బోర్ పాయింట్ చూసిండ్రు, కానీ బోర్ వేయడం మాత్రం లేదు. వేరే గల్లీలో బోర్ వేయించారు. అంటే మేము ఓట్లే గల్లీకి బోరు ఇప్పియాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి, అదేవిధంగా మరియు ఎంపీడీఓ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి కోరుతున్నాము. మా గల్లీ ప్రజల ఆవేదన చూసి మీరు చిన్నపిల్లలకి చూసి కొంచెం బోర్ వేయించాలని విన్నపం చేస్తున్నాం. కుబీర్లో వాటర్ సమస్యలు మా గల్లీలో చాలా రోజుల నుంచి, 2 నెలల నుంచి వాటర్ సమస్యలు బాగా జరుగుతున్నాయి. మరి జీపీ నుంచి ఎన్ని సమస్యలు, ఇక్కడ నుంచి ఆడవాళ్ళు పోయి ఖాళీ బిందెలతో నిరసన తెలిపినా ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఎలక్షన్లలో అందరూ లీడర్లు నేనున్నా అమ్మా అంటున్నా, ఓట్లు వేసుకుంటున్నా, కానీ ఇప్పుడు ఒక బోర్ వేసుకునే అధికారులు ఎవరు వచ్చి పట్టించుకుంటలేరు. ఇక్కడ ఏదైతే అధికారులు ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అందరూ ఆడవాళ్ళు కలిసి గ్రామ పంచాయతీకి కానీ ఏదైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలవడం జరిగింది. అయినా కానీ సమస్యకు పరిష్కారం అయితే లేదు. ఈ సమస్య పరిష్కారానికి ఈ రోజు నుంచి కాదు కదా, ప్రతి సంవత్సరం వచ్చే పరిష్కారమే. దీనికి శాశ్వత పరిష్కారము ఒక ఎమ్మెల్యే కానీ ఏదైనా కానీ చేసి ఈ శాశ్వత పరిష్కారానికి పాల్పంచుకుంటే అందరూ కూడా
దీనికి కృతజ్ఞతలై ఉంటారు. निर्मल जिले के कुबीर मंडल में सोनारी गांव वालों ने सब स्टेशन का मुहासिरा किया। इन्होंने बरहमी का इजहार किया कि इन्हें बिजली की कटौती का निशाना बनाया जा रहा है और इनके गांव के सब स्टेशन से दूसरे देहातों को बिजली फराहम की जा रही है। इस मौके पर इन्होंने सब स्टेशन के सामने एहतजाजी धरना दिया। गांव वालों ने कहा कि इन्होंने महकूमा बिजली को 20 साल कबल सब स्टेशन की तामीर के लिए ज़मीन फराहम की थी। हुकाम इन्हें अब अंधेरे में रख रहे हैं। इन्होंने सवाल किया कि दूसरे गांव की खातिर अपने गांव में बिजली की कटौती करना किस हद तक मामूल है। हम बिजली की बंदिश से तंग आ चुके हैं और मुतल्लिक़ा हुकाम से जवाब तलब किया जा रहा है और 24 घंटे की मियारी बिजली फ्राहम की जाए। बसूरत दिगर एहतजाज मज़ीद करने का इंतबा दिया। సొనారి గ్రామంలో గత 6 నెలలు తొలగించి వేరే కాంబాలు వేసిర్రు. దీన్ని వెంటనే తీసేసి మా లైన్ మాకు పునరుద్ధరించాలి. మా లైన్ మాకు కంప్లీట్ పునరుద్ధరించాలి. మా సొనారి గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సబ్ స్టేషన్ ఉంది. ఉన్నప్పటికీ మా గ్రామంలో మాకు సింగిల్ ఫేస్ ఉండే 6 నెలల నుంచి సింగిల్ ఫేస్ని తొలగించడం జరిగింది. తొలగించేసి వేరే నిగ్వా ఫీడర్ కలపడం జరిగింది. దానికి సంబంధించిన కాంబులు కూడా మై ఉండే ఆ కాంబుల యొక్క వైర్లు కూడా తొలగించేసి పక్కకు పెట్టేసి సిరిపల్లి ఫీడర్కు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది అన్యాయం. కాబట్టి మా గ్రామానికి మాకు రావాల్సింది సింగిల్ ఫేస్ ఏ విధంగా ఉండనో ఆ విధంగా సింగిల్ ఫేస్ 3 ఫేస్ మాకు కరెంటు సప్లై చేయాలని ఏఈ గారికి డిఈ గారికి మేము కోరుకోవడం జరుగుతున్నది. ఈరోజు సొనారి గ్రామంలోని 33 కేవీ సబ్ స్టేషన్ మాకు ఇంతకుముందు గత 20 సంవత్సరాల నుంచి మాకు సబ్ స్టేషన్ లైన్ నుంచి మాకు సొనారి గ్రామానికి సపరేట్గా సింగిల్ ఫేజ్ లైను 24 గంటలు 3 ఫేజ్ వాటర్ సప్లై గ్రామానికి 3 ఫేజ్ లైను కంటిన్యూగా ఉండేది. మాకు ఇప్పుడు గత ఒక 2-3 నెలల నుంచి మొత్తం కరెంటు పోతున్నది. దీనికి మా సొనారి గ్రామం ఏదైతే మాకు ఫస్ట్ సబ్ స్టేషన్ ఓపెన్ అయినప్పుడు మా సొనారి ఫీడరు మాకు సపరేట్ ఉండేది. దాన్ని ఇప్పుడు తీసేసి ఈ అధికారులు ఎవరితో కుమ్ముకైనరో మా సొనారి పేరు ఫీడర్ తీసేసి దాన్ని పల్సిగా మార్చిండ్రు. దీనికి కారకులైన అధికారులను వెంటనే వారికి తగిన బుద్ధి చెప్పాలా. ఇటువంటి మాకు చాలా ప్రాబ్లం అవుతున్నాయి. ఎందుకంటే మేము గతంలో మాకు ఇక్కడ సబ్ స్టేషన్ కొరకు ల్యాండ్ కొరకు మేము పైసలు డొనేట్ చేసి మా సొనారి కొరకు ల్యాండ్ మేము సబ్ స్టేషన్ చేయించడం జరిగింది. ఇప్పుడు మాకు కరెంట్ ఉండలేదు. దీని విషయమై మేము ఈరోజు ఇక్కడ सब स्टेशन मुट्टड़िकी वच्चिनाम। मंचिर्याल जिले के जनाराम मंडल मुस्तखर में कांग्रेस पार्टी के ज़ेर एहतमाम जश्न मनाया गया। सबसे पहले अम्बेडकर के मुजस्सिमे पर पहुंचने वाले कायदीन ने चीफ मिनिस्टर रेवंत रेड्डी और MLA वेणुमा बुजू पटेल की तस्वीरों को दूध से नहलाया। बाद में कांग्रेस पार्टी कायदीन ने चीफ मिनिस्टर का शुक्रिया अदा किया। इन्होंने असम्बली में SC की दर्जाबंदी बिल और BC रिजर्वेशन को 42% करने का बिल पेश किया। इन्होंने कहा कि कांग्रेस हुकूमत इंतखाबात में किए गए वादों को अमली जामा पहनाने की पाबंद है और आवाम चाहते हैं कि आवाम की अवामी हुकूमत हमेशा कायम रहे। ऐसा खड़ो, बीच में खड़ो अंदर होते राधे अंदर कांग्रेस जय कांग्रेस कांग्रेस जय कांग्रेस रमेश चले मजे उड़कला दे वीडियो लिया ए जोक जाएगा ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బీసీలకు 12% రిజర్వేషన్ పెంచి తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అలాగే ఏబిసిడి వర్గీకరణ అంశం గత 30 సంవత్సరాల నుండి పోరాటం చేస్తే దాన్ని దేశంలోనే అసెంబ్లీలో వ్యక్తి చట్టసభ చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి మన సీఎం గారు. మరి ఈ భారతదేశంలో బీజేపీ పాలిత ప్రాంతాలలో కూడా ఏ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం ఇవాళ అమలు చేయలేదు. మరి బీసీలకు కూడా 42% కూడా రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మానం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి దేశానికి స్వతంత్రం వచ్చి నుండి బీసీల కులగరణ చేయలే, అలాంటి చేసిన వ్యక్తి మన సీఎం గారు. ఎన్నికల వాగ్దానంలో మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు
మరి బీసీ కులగణన చేస్తామని ఆ రోజు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరు అడగకున్నా కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ అర్ధవర్గాల కులాలలో అనగదొక్కబడుతున్నారు. దాన్ని గ్రహించి సమితి స్థానం కావాలి, అందరికీ రాజ్యాధికారం కావాలనే ఒక ఆకాంక్షతో రాహుల్ గాంధీ గారు బీసీ నినాదంతో బీసీ కులగణన చేయాలని ఆ రోజు ప్రకటించడం జరిగింది. దాన్ని గ్రహించి దాన్ని మేనిఫెస్టోలో మన బీసీ కులగణన చేసి అమలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే నంబర్ 1గా इवड़न జరిగింది. CPI ML मास लाइन के ज़िला सेक्रेटरी के राजन्ना ने कहा कि अंग्रेज़ों ने मज़हब के दरमियान तकसीम पैदा करके फ़ायदा उठाया. आज हुकूमतें अपनी सियासत में मज़हब को हथियार के तौर पर इस्तेमाल कर रही है. CPI ML मास लाइन पार्टी TUCI और POW के ज़ेर एहतमाम निर्मल ज़िला मुस्तखर में शहीद भगत सिंह की 94वीं बरसी तकरीब मुनक़िद की गई. इस मौके पर पार्टी कायदीन और कारकुनों ने शहीद भगत सिंह के मुजस्सिमे पर गुलाय अक़ीदत पेश करते हुए खिराज अक़ीदत पेश किया. इस मौके पर इन्होंने कहा कि मुल्क की आवाम को मुल्क की आज़ादी के लिए लड़ना होगा. इन्होंने कहा कि हमारे मुल्क की आज़ादी की 78वीं सालगिरह के बाद भी मुल्क के आम की ज़िंदगी में कोई शदीद तब्दीली नहीं आई है. इन्होंने कहा कि शहीद भगत सिंह ने जो बराबरी का ख्वाब देखा था वो हासिल नहीं हो सका. कामरेड भगत सिंह राजगुरु सुखदेव अमर है. कामरेड भगत सिंह राजगुरु कामरेड भगत सिंह 1931 మార్చి 23న 23 సంవత్సరాల యువకుడే ఉరిదీయబడ్డాడు. ఆయన చేసినటువంటి ద్రోహం ఏంది, ఆయన చేసినటువంటి నేరం ఏంది? ఆయన కోరుకున్నది దేశ ప్రజలందరికీ స్వాతంత్రం కావాలని. మనకు 200 సంవత్సరాల ముందు మన దేశానికి బ్రిటిష్ వాడు వచ్చి మన సంపదను మొత్తం దేశ సంపదను దోచుకెళ్ళి బానిసలుగా మొత్తం చేస్తూ ఉంటే ఇలా అయితే మేము బతికేది లేదని చెప్పేసి మాకు స్వాతంత్రం కావాలని చెప్పేసి జాతీయోద్యమ స్వాతంత్ర పోరాటంలో ఎందరో మంది పోరాడిండ్రు. అందులో భాగంగానే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ నిజం మాట్లాడడానికి, నిజాయితీగా మాట్లాడడానికి క్విట్ ఇండియా ఉద్యమం మీరు అందరి మా ఇండియా నిడిచి మీరు వెళ్ళిపోవాలా, మా స్వాతంత్రం మాకు కావాలా అని చెప్పేసి కొట్లాడినటువంటి మహానాయకుడు. ఇవాళ ఈ దేశము असलैन देशभक्तुल एवं. खबरनामे के अख्ताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर. आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल. ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी. शहीद भगत सिंह की तहरीक से मरकज़ी और रियासती हुकूमतों की अवाम दुश्मन पॉलिसियों के ख़िलाफ़ लड़ेंगे. CPM ज़िला सेक्रेटरी दर्शनाला मल्लेश का बयान. बिहार बुद्ध मियाँ विहार का इंतज़ाम बुद्धिस्टों के हवाले किया जाए. समता सैनिक दल ज़िला सदर रमाकांत कामली की प्रेस मीट. खबरनामे में फ़िलहाल बस इतना ही. मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा.